మనమైతే ఈరోజు రైలు వాళ్ళకైతే వచ్చాము. రైలు అనేది చాలా ఎక్కువ పడ్డాయి ఈరోజు ఎట్లయితే మనకు. అలాగే మనం ఒక యూట్యూబర్ వేటకనే దిగొచ్చాం. ఆ యూట్యూబర్ ఎవరో తెలియండి, వీడియో చివరకు చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మీ ఇప్పుడే చిన్నోడిని. ఈరోజు ఉదయం వేటకెళ్తుంటే సన్న అనేది అంటే చాలా పక్కన పడ్డది. ఆ యూట్యూబ్ ఎవరో కాదండి, మన ట్రావెల్ అయితే బుజ్జి అన్న. ఈ అన్న తునిటు అఖండ యాత్ర అయితే చేస్తాను. అన్న అయితే ట్రావెలింగ్ చేసుకుని మన ఊరైతే వచ్చాడు. అన్న అయితే వేట తీసుకురావడం, నేనైతే వేట తీసుకొచ్చాను. అన్న అయితే చాలా బాగున్నాడు, వేట అయితే చూసారా ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఫీల్ అయితే మాత్రం. కానీ లాస్ట్గా అన్న అయితే ఏమైతే చూడండి చాలా బాగుంటుంది వీడైతే. బోట్ అయితే మనం ఓడితే మన బోట్ మీద ఎడకైతే వచ్చాము ఈ రోజు అయితే మాత్రం. వాళ్ళైతే వేసాం ఫ్రెండ్స్ చూసారు, ఈ వాళ్ళకు ఈ పక్క ఒకతాడు ఈ పక్క ఒకతాడు ఉంటుంది. వాళ్ళైతే లాగించుకుంటూ వెళ్తాం. ఇప్పుడైతే వాళ్ళైతే ఎత్తేసి ఫ్రెండ్స్, రైలు అనేది చాలా ఎక్కువ పడ్డాయి. ఆ రైలు ఎన్ని పడ్డాయి చూసాను చూడండి. చూసారా రైలు ఎన్ని పడ్డాయి, అంతా రయ్య ఉంది. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అంటే ఇవాళ రైలు వాళ్ళని పిలుస్తాం, ఎరగాలని పిలుస్తాం మా దగ్గర అయితే మాత్రం. చూసారా అంతా రయ్య ఉంటుంది. అంటే చిన్న చిన్న చేపలు పడుతుంటే పెద్ద చేపలు ఏం పడవు ఈ వాళ్ళకైతే మాత్రం. ఎక్కువ శాతం రైలునే పడతాయి, లేకపోతే ఏం పడకపోవచ్చు. చూసారా ఇప్పుడైతే ఈ చెక్క సహాయంతోనే మనం ఒక్కొక్క రయ్య ఏరుతూ ఉంటాము. అందులో ముళ్ళు ఉన్న చేపలు కూడా ఉన్నాయి ఎక్కువ, అందుకే చెక్కతో ఏరుతాం. ఇంతకు ఆ ట్రావెల్ విత్ బుజ్జి అన్న ఏమైనా చూసారు కదండి. అన్న కొడుకు తిప్పేది పడుకున్నాడు. చాలా మంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు వేట తీసుకెళ్ళమని. నేను అందుకే ఎవరిని కూడా భయపడి వేటకనేది తీసుకెళ్ళటం లేదు. వేట నాకు అలవాటు అవ్వడానికి నాకు 5 సంవత్సరాలు పడ్డది ఫ్రెండ్స్. వేట అనేది అలవాటానికి చాలా కష్టం. వేట చేయడం అయితే మాత్రం చాలామంది నన్ను అడుగుతున్నారు, అందుకే నేను భయపడి ఎవరిని కూడా వేట తీసుకెళ్ళట్లేదు. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మీ ఉప్పాడు చిన్నోడిని పోతే పోతే ఒక లైక్ చేయండి మామా.